నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మొన్న మనం కలిసినప్పుడు మీరు ఒక మాట అన్నారు. మాట అనడం కాదు, నోటి నుంచి ఇంకా తిట్లు ఇలాంటి మాటలన్నీ విన్నా. అంటే ఒక రకంగా అట్లా మాట్లాడడం తప్పేమో, ఎందుకు ఇట్లా అంటున్నారు అనిపించింది. అంత మాట అన్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో జనాలకి తెలియాలి, ఇది వినట్లేదు, ఇలా చెప్తే వింటారేమో అనే ఉద్దేశంతో అన్నారేమో అని కూడా అనిపించింది. మరి అలా తీసుకుంటే తప్పలేదండి. అంటే రెండు రకాలుగా అనిపించింది. ఏం పని ఉండదా ఈయనకి, అంటే వాస్తవం మీరేమనుకోవద్దు, ఏం పని ఉండదా ఈయనకి, ఎప్పుడు చూసినా నాశనం అయిపోతారు, భ్రష్టు పట్టిపోతారు, అది ఇది అని చెప్పి అరుస్తారేంటి అని అయితే ఫస్ట్ తిట్టుకున్నా. ఓకే, తప్పలేదమ్మా. ఎందువల్లనంటే ఉద్యోగం వేరు, వ్యాపారం వేరు, వైదికం వేరు. మీరు వ్యాపారం చేశారనుకోండి, మీరు రూపాయికి 10 రూపాయలు ఆశించవచ్చు. ఉద్యోగం చేశారనుకోండి, అందులో ఎదుగుదల కోసం ఆశించవచ్చు. కానీ వైదికం అట్లా కాదు కదండి. వైదికం అనేటువంటిది మనం పుణ్యాన్ని ఆశించి చేయాలి. డబ్బును ఆశించో, ఇంకో హోదాను ఆశించో కదగా. ఆ పుణ్యం మనకు రాకపోయినా పర్లేదు, చేసిన దానివల్ల పాపం రాకూడదనే ఆలోచన నాది. అందువల్ల ఇట్లా వద్దమ్మా వద్దని అంటే ఎవరు వినరు. కొంచెం తిట్టారనుకోండి గట్టిగా, ఎందుకు వచ్చింది, తిట్టారు, పాడైపోతారని అంటున్నారు, దానికోసమైనా కాస్త మనం అనేటువంటి ఆలోచనలు జనాలకి వస్తాయి అనే ఉద్దేశంలో కాస్త హర్షిగా అరవక తప్పదండి. మనకైనా కక్ష అదేం లేదు. మళ్ళీ ఇంతకీ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నిత్య దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు, అసలు చేయటము ఒక మంచి మార్గాన్ని ఆచరించడం అని మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ మీరు దీపారాధన చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని చెప్పి మీరు అన్నారు. దీపారాధన చేస్తే జీవితాలు ఎందుకు నాశనం అవుతాయండి? దాని గురించి వివరణ ఇవ్వండి. ఉద్దీప్యస్వజాతవేదోపగ్రం నిరతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దశానుంది. అసలు దీపారాధన అంటే ఏంటమ్మా? వెలుతురు. వెలుతురు ద్వారా ఇంటికి మసిపెట్టడం మంచిదేనా? కాదు. వెలుతురు అనేటువంటిది మనతో పాటు అందరికీ కూడా సమస్థానంలో అందించగలగాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ వెలుతురు. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం అని చెప్పి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఇందులో సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం ఇవన్నీ ఉంటుంటాయి. ఈ దీపారాధన చేసేటువంటి విషయాల్లో కొన్ని పదాలు నాకు ఎక్కడ బాధేస్తుందంటే, దీపం పెట్టారా, దీపం ఎక్కడ పెడతారు? నెత్తి కింద పెడతారు. దీపారాధన చేశారా, దీపారాధన చెయ్యటం, దీపారాధన చెయ్యండి అనటం, మరి దీపం పెట్టారా, కొన్ని పదాలు మనం వాడకూడదమ్మా. పోతున్నాము, పోయాము, మరి నలుగురం కలిసి పోతాం, ఇలా కొన్ని ఉంటాయి. అవి నాకు నచ్చవు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి విషయం మీకు తెలియకపోవచ్చు, మీకు ఆ మాట చిన్నది కావచ్చు, నాకు చాలా పెద్దది ఆ మాట. అలానే దీపం పెట్టారా, ఇటువంటివి దీపం పెట్టారా అనేటువంటి పదాలు వాడుతుంటే ఆ కరమే పడుతుంది మనకు. అలాగే నిత్య దీపారాధన విధంలో మనము ఆ దీపారాధన వెలిగించినప్పుడు అది 3 ఒత్తులు పెట్టారా, 2 ఒత్తులు పెట్టారా విషయం పక్కన పెడితే, ఇవాళ దీపారాధన మీరు చేస్తే ఇంతవరకు పైన పూజా స్టోర్ మందిరానికి ఉంటుంది పైన, ఇక్కడ దీపారాధన పెడితే పైన వస్తుంది, మసి వస్తుంది. ఎందుకు వస్తుందండి? మా ఇంటికి వచ్చి చూడండి, 3.5 సంవత్సరాలుగా ఒకే ప్లేస్లో దీపారాధన పెడుతున్నా, మసి ఎందుకు ఉంటుంది? మరి ఎందుకు వస్తుంది అంటారు గురువుగారు? వత్తి అనేటువంటిది మనకు ముత్యం అనేటువంటిది ఎంత చిన్నగా ఉంటుందో ఆ దీప కలకిలో ఆ ముత్య ప్రభావం ఉంటుంది. ఆ ఒత్తిని అనేటువంటిది అలా పెట్టి వెలిగిస్తే ఒత్తి నుంచి పొగ రాకూడదండి. ఎప్పుడు దీపారాధన చేసినప్పుడు పొగ వచ్చే సమయాలు కొన్ని ఉంటాయి, స్త్రీల నోములు ఉంటాయి. ఆ దీపారాధనలో అట్లకాడ కాల్చి ఆ మసి కాటిలాగా పెట్టుకోవాలి. కానీ విడిగా నిత్య దీపారాధన చేసేటువంటి పరిస్థితులలో ఒత్తి నుంచి పొరపాటు కూడా మీకు పొగ రాకూడదు. పొగ వచ్చింది అంటే ఆ ప్రాంతం మొత్తం కూడా మీకు మసి అయిపోతుంది. మసి అనేటువంటిది, నలుపు అనేటువంటిది, ఆ మసి ప్రభావం అనేటువంటిది నెగిటివ్కి చాలా దారితీస్తుంది. నెగిటివ్ని ఎక్కువగా నలుపు అనేటువంటిది, మసి అనేటువంటిది ఆకర్షిస్తుంది ఎక్కువగా. ఇప్పుడు కొన్ని పూజలకి తాంత్రికంలో నల్లటి అక్షతలు బొగ్గు బోర్డులో కలిపేసి వాడుతూ ఉంటారు. ఇట్లా అవునా అండి? ఇలా ఎప్పుడు కూడా కొన్ని పదార్థాలు మనం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ దీపారాధన చేసినప్పుడు దాని నుంచి మనకు రాకూడదు. ఇప్పుడు నా ఇంట్లో నేను దీపారాధన చేస్తే మీరు చూడండి, ఆ మంటకి తగిలితే తప్పితే నల్లబడదు.
ఇది మా ఇంట్లో దీపారాధన చేసినప్పుడు అంత చిన్నగా ఒత్తి వెలిగించినప్పుడు ఆ లోపల ముత్తీపు కాంతి ఉంటుందండి. మనకు ఆ ఒక్క ప్రధానంగా దాని నుంచి స్వామివారి యొక్క రూపం కనిపించగలగాలి. ఉద్దీపనము అంటే వెలగటం, ఆ వెలుగు దారి చూపించటం. విగ్రహానికి ముందుగా పెట్టినప్పుడు ఆ కాంతి నుంచి ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. ఆ వచ్చిన దాంట్లోంచి భగవంతుడి యొక్క రూపాన్ని చూసి దర్శనం చేసుకోవాలి. రూపాంతరం భవతి మంగళ దేవతాయా అంటారు. మనం ఏం చేస్తున్నాము, ఆ ఒత్తింత పైకి పెట్టేస్తున్నాం, వెలిగించేస్తున్నాం. ఆ వెలిగించడంతో ఆ మసి పట్టేస్తుంది, దేవుడి గుడి మొత్తం అంతా మసి పట్టేస్తున్నాం. తుడిచిన బాబాని పోవట్ల. మసి అనేటువంటిది పడితే ఒక గిన్నె కూడా పట్టడానికి పనికిరాదండి. మాకు కొన్ని ఇవి జరిగినప్పుడు మా ఇళ్ళలో మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి, 99% టెంట్ హౌస్ నుంచి ఏమి తెప్పించారు. టెంట్ హౌస్ నుంచి ఏ పాత్ర ఎందువల్ల టెంట్ హౌస్లో పెట్టడం మొత్తం మసే ఉంటుంది. మసి ఉన్న గిన్నె ఎంగిలి అంటుతో సమానం. దాంట్లో ఇంకో పదార్థం వండకూడదు, పనికిరాదు. ఇంకొక పదార్థం వండడానికి పనికిరాదు మసి పడితే. ఆ మసి ఉంటుంది, వాళ్ళు అలానే తిప్పేస్తుంటారు, దాన్ని కడగరు. కడిగితే వాళ్ళకి అవేవో ఖర్చు అవుతాయని చెప్పి. కానీ ఆ పదార్థంలో ఉండేటువంటి పదార్థం దేనికి దేవుడికి నివేదన పెట్టకూడదు, మహాపరాధం. ఇవి ఉంటాయి. మసి పట్టింది ఏది పనికిరానప్పుడు అంత మసి నీకు ఎలా వస్తుంది ఇంట్లోంచి? ఎప్పుడైతే ఆ ఉద్దీపనం నుంచి నీకు పొగ రావటం మొదలుపెట్టిందో జ్యేష్ఠాదేవి ఆకర్షితురాలే వస్తుంది ప్రధానంగా. జ్యేష్ఠాదేవి ఎప్పుడైతే ఆకర్షితురాలే వచ్చిందో ఆ ఇంట్లో సుఖం, సంతోషం, సౌశీల్యం, సౌభాగ్యం 4 నాశనం అవుతాయి, 4 దెబ్బతింటాయి. మనిషి ఎలా ఉంటాడంటే అమ్మా, ఆలోచించే విధానం, మనస్సు, శరీరం, ఆత్మ 3 కలిపితే మనిషి. వీడు ఏం చేస్తాడంటే, సుఖం అనేటువంటిది ఎవరు అనుభవిస్తారు? మనుషులు. శరీరం అనుభవిస్తుంది సుఖం. సుఖం శరీరం అనుభవిస్తుంది, తృప్తి ఆత్మ అనుభవిస్తుంది, బాధ మనస్సు అనుభవిస్తుంది. 3కిట్లకి సంబంధం లేదు. కానీ ఇక్కడ మనిషి తాత్పర్యంగా ఎలా చేస్తున్నాడంటే, సుఖం వస్తే శరీరం అనుభవించేస్తుంది ప్రశాంతంగా, అమ్మయ్య అని. తృప్తి అనేటువంటిది ఆత్మ వరకు చేరనివ్వట్ల. అంటే తృప్తి అనేటువంటిది వస్తే హాయిగా ఉంటుంది జీవితం, ఆత్మ వరకు చేరనివ్వట్ల. బాధ కేవలం ఇక్కడ మనస్సుకు వస్తే వాడు రకరకాలుగా ఆత్మని బాధ పెడుతున్నాడు, శరీరాన్ని క్షోభకు గురి చేస్తున్నాడు, మానసికంగా వచ్చేటువంటి బాధకు. కానీ సుఖాన్ని మాత్రం పంచలేకపోతున్నాడు, తృప్తిని ఇవ్వలేకపోతున్నాడు, బాధను మాత్రం పంచుతున్నాడు. సో దీనివల్లనే మనిషి జీవితానికి సౌఖ్యం లేకుండా పోతుంది. దేనికి ఏది అందించాలి? పూజ చేసేటువంటిది మనస్సు బాధపడేటువంటి నేనా, సుఖపడేటువంటి శరీరం ఉన్నటువంటి నేనా, తృప్తిని పొందలేటువంటి ఆత్మ ఉన్నటువంటి నేనా? నేను ఇందులో అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క రకంగా చూస్తున్నాడు. 3 కలిపి చూడగలుగుతున్నాడా? ఆ 3 కలిపి చూడగలగటమే యోగం. అది వచ్చిన రోజు నాడు ఇది ఉంది అది పోయినటువంటి బాధ ఉండదు. అంటే ఏది ఎలా విధానం అనేటువంటిది ఈ 3 ఒత్తులు ఇంట్లో సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నేనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే అని పెట్టినప్పుడు ఆ 3 కూడా శరీరానికి, ఆత్మకు, మనస్సుకి సంబంధం. ఆ 3 లింక్ చేస్తుంది. ఇట్లా లింక్ చేసినప్పుడు ఏదైనప్పటికీ కూడా సమగ్రంగా తీసుకోగలుగుతుంది. ఆ సమగ్రంగా తీసుకోలేనప్పుడు మనిషి జీవితం అనేటువంటిది అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఆ అస్తవ్యస్తంగా మారిపోకుండా నీకు ఉద్దీపనంతో ఎలా అయితే కనుక దీపారాధన నువ్వు చేసుకోగలిగావు ఇంట్లో, ఆ దీపారాధనలో ఉండేటువంటి ఒక వెలుతురు, చిరుముత్యం అంటారు, చాలా చిన్నదిగా ఆ మంట లోపల కనిపిస్తుందండి. మళ్ళీ చిన్నది మీరు ఒకసారి గమనించండి. దీపారాధనకి మంట ఇంత వచ్చింది అనుకోండి, ఆ మంట లోపల చూడండి, ఆ ఒత్తికి చుట్టూ తానుకొని ఉంటుంది. మళ్ళీ అది జ్యోతి స్వరూపుడు. అలా మీరు చేసుకోగలిగినప్పుడు ఈ 3 ఒకటిగా మీరు చూసుకోగలుగుతారు. ఈ 3 ఒకటే భావంతో మీరు చూసుకోగలిగినప్పుడు మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు కదా, మీ ఇంటిని మీరు రక్షించుకోగలుగుతారు కదా. ఆ ఒక్క జ్ఞానతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అది చేయకపోవటం వలన నెగిటివ్ అనేటువంటిది ఆ పొగ నుంచి రావడంతో జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో సుఖం, సంతోషం అనేటువంటిది లేకుండా మొత్తాన్ని కూడా తగలబెట్టేస్తుంది. ఆవిడికి నచ్చినట్టుగా పెట్టుకుంటుంది. ఇంట్లో సుఖం ఎక్కడ ఉంటుంది? అందుకనే ప్రతి ఇంట్లో దీపారాధన ఎందుకు చేయాలంటే ఇల్లు శ్మశానంగా ఉండకూడదు, ఇల్లు
శ్మశానంగా ఉండకూడదు. కాబట్టి నిత్యము ఇంటి ముందు ముగ్గు, ఇంట్లో దీపారాధన అనేటువంటిది సంయుక్త విధానాన్ని అనుసరించి చేసినటువంటి వ్యక్తి ఇంటికి కష్టము రాదు అనేటువంటిది పెద్దవాళ్ళు చెప్తారు. ఉదయం సాయంత్రం దీపారాధన చేయండమ్మా అంటుంటారు. ఎందుకంటుంటారంటే అనేక రకాల దోషాల్ని ఆ జ్యోతి దహించి వేస్తుంది. ఎప్పుడు దహించి వేస్తుంది? నీకు ఎప్పుడైతే కనుక కేవలం అది జ్యోతి స్వరూపంగా ఉన్నదో అప్పుడే. ధూమస్వరూపం ఎప్పుడైతే, ధూమం అంటే పొగ, అందులోంచి అది ఎప్పుడైతే వచ్చిందో అది అది అక్కర్లేనివన్నీ తీసుకొచ్చేస్తుంది. అక్కర్లేనివన్నీ ఏ ఒక్కరి ఇంట్లోకి వచ్చిన దాని నుంచి అన్నీ ఒకదాని వెనకాల ఒకటి చేస్తుంటుంది. కాబట్టి ఆ దీపారాధనే మనిషి జీవితానికి ప్రాముఖ్యత. దాన్ని అనుసరించే తన యొక్క జీవిత గమనం అనేటువంటిది ఎలా ఉంటాయో నిర్దేశితవుతుందండి. గురుగారు, సాధారణంగా మనం హోమాలు చేస్తూ ఉంటాం. హోమాల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఏ రకమైన హోమం అయినా సరే హోమం చేయటం వల్ల మనకి ఏదో ఒక ఫలితం వస్తుందనే భావన ఉంటుంది. మన నిజంగా అసలు హోమం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది? నిజంగా చేసిన తర్వాత ఎంతకాలం లోపు ఆ ఫలితం అనేది వస్తుంది? ఫలితం వచ్చిన తర్వాత నిజంగా నేను ఈ హోమం చేయటం వల్ల నాకు ఈ ఫలితం వచ్చింది అనే భావన కలిగేటట్టు మనకి ఏమైనా సిచ్యువేషన్స్ ఉంటాయా? అర్థమవుతుందా? తప్పకుండా అమ్మా. ఇందులో పూర్వ విధానం ఒకటి ఉంది, ప్రజెంట్ నడిచే విధానం ఒకటి ఉంది. పూర్వకాలంలో ఏదైనా ఒక క్రతు హోమం చేయాలంటే ఇటుకిరాళ్ళు చక్కగా అన్నీ పెట్టుకొని లోపల నుంచి ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ఉభయ భ్రష్టత్వం అనేటువంటి చెంది ఇనపవి హోమగుండాలు రెడీ అయిపోయినాయి. అవునండి. ఆ ఇనప హోమగుండంలోనే 100 మంది చేస్తూనే ఉన్నారు. కాబట్టి దాదాపుగా ఎలాంటి ఫలితాలు అందులో రావు. అందులో చేస్తే అంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసినప్పటికీ రావు. ఎందువలన రావు అని అంటే మసి గిన్నెలో ఎప్పుడు చేయకూడదు. మసి పట్టిన దాంట్లో ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఆ మసిని మనం శుభ్రంగా కడగలమా? కడగలేము. కాబట్టి మసి అనేటువంటి దానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క విధానం వచ్చే ఇప్పుడు మనకు స్వతహాగా బయట దొరికేటువంటి ఏవైతే కనుక ఇనపవి ఉన్నాయో హోమగుండం, ఆ ఇనప దాంట్లో చేస్తే మనకి ఫలితం ఉండదు ప్రధానంగా. 2, ఈ హోమం చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే స్వాహ అన్నప్పుడు పదార్థాలు అగ్నిహోత్రంలో వేస్తాం. వేసినప్పుడు చుట్టూతా కూడా పడతాయి. అవును. అక్కడ పడ్డవేమో శేషంగా మిగిలిపోకూడదండి. వేసిన పదార్థము ప్రతి ఒక్కటి హుతం కావాలి ఖచ్చితంగా. హుతం అయితేనే మనకు యజ్ఞం చేసిన ఫలితం ఒకటి ఉంటుంది. 2, మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ జ్వాల ఎలా వస్తుంది, ప్రదక్షిణ పూర్వకంగా తిరుగుతుందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. భగభగా మండుతుందా, మామూలుగా ఉన్నదా అనేటువంటి విషయాన్ని కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఫలితమా? ఎందుకంటే మనం ఏదో హోమం చేసేసామంటే ఫలితం రాదమ్మా. దానికి సుమారుగా 27 రకాల సంస్కరణలు ఉంటాయి. ఆ 27 రకాల సంస్కరణలు సవ్యంగా జరిగినప్పుడు ఆ వచ్చేటువంటి ధూమము, జ్వాల ఆ విధానాన్ని అనుసరించి మనకు వచ్చేటువంటి ఫలితం ఉంటుంది. 2, కట్టెలు అందులో సమిధలు వేసే తత్వం కూడా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇందాక సమిధలు ఎప్పుడు కూడా అగ్నిహోత్రానికి చతురస్రాకారంలోనే వెయ్యాలి. మనం ఏం చేస్తామంటే ఇలా పొడుగ్గా పెట్టేస్తాం. ఈ పొడుగ్గా పెట్టేటువంటిది అది కేవలం కూడా చిదగ్ని అంటారు. అంటే శరీర దహనం చేసేటప్పుడు మాత్రమే ఇలా పెట్టుకుంటూ వస్తారు. హోమానికి ఎప్పుడూ కూడా 4 పలకలుగా కానీ ట్రయాంగిల్గా కానీ అలా పడుకోబెట్టాలి. కట్టెని నిలబెట్టకూడదు. నిలబెట్టి మనం చేసేటువంటి ప్రక్రియ మళ్ళీ అది విరుద్ధమే. ఇటువంటివి అనేక రకాలుగా హోమంలో మనం చూసుకోవాలి. అలాగే పూర్ణాహుతి ఇందాక మనం చేసాం. ఆ పూర్ణాహుతి సమయానికి ఇంచుమించుగా వేసినటువంటి పదార్థాలన్నీ హుతమైపోయినాయి. ఎందువలన హుతం కావాలి అని అంటే పూర్ణాహుతి అనంతరం ఇంకొక ద్రవ్యం అందులో వేయకూడదు. స్వాహాకారంగా ఇంకొక ద్రవ్యం అందులో వేయకూడదు. ఆ ఉన్నటువంటి దాంట్లో మొత్తం కూడా హుతమైపోవాలి. హుతమైపోవాలి అని అంటే ఆ జ్వాలతోటే కావాలి తప్పితే మళ్ళీ ఇంకొకటి పదార్థం మీరు వేయకుండా చూసుకోవాలి. కాబట్టి పూర్ణాహుతి అనేటువంటి సమయానికి మనం ఇంచుమించుగా హుతమైందా, మనం చేసినటువంటి దానికి ఫలితం క్షణకాలంలోనే మనకు ఏర్పడుతుంది. అలాగే తత్కాల సుఖం, దీర్ఘకాలిక సుఖం 2 ఉంటాయండి. తాత్కాలిక సుఖం అనేటువంటిది మనం యజ్ఞం చేస్తున్నప్పుడు పొగ వస్తుంది. అవునండి. పొగ 2 విధానాల్లో వస్తుంది. చాక్షుష్మతి, జ్యోతిష్మతి అంటారు. మనం అనేక రకాలుగా రోడ్డు మీద అంటే మాట్లాడలేనివి, మనం వెళ్ళి కదిలించినవి చూస్తుంటాం. అయ్యో పాపం అనుకుంటాం. కళ్ళు ఉండబట్టేగా మనం చూసాం.
ఈ చూసిన ప్రతిదీ చాక్షుష్మతి దోషాలు వచ్చేస్తాయి మనకు. కంటికి మనం ఎవరికి మనం ఎలా కంటికి కాదండి మనకు దోషం మనకే వచ్చేస్తుంది. దోషం. మనం ఎలాంటి పాపము చేయలేదు, ఎవరికి హాని చేయలేదు అంటాం. కానీ కంటితో చూసేవి ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కొన్ని దోషాలు మనం తీసేసుకుంటాం. ఈ హోమం చేసినప్పుడు చూడండి, పొగ ద్వారా కళ్ళలోంచి నీరు వచ్చి ఆ దోషాలను అది తీసేస్తుంది. ఈ దోషానికి ఈ హోమం ద్వారా వచ్చే పొగ ఒక్కటే పరిష్కారం. పొగకే చాక్షుష్మతి అంటారు. ఓకే. అలాగే ఆ హోమం చేసినప్పుడు మనం తట్టుకోలేకపోతాం పొగకి. అవును. బాగా పొగ వచ్చేసింది, మన వల్ల కావట్లేదు అనుకోని నెయ్యి ఎక్కువ పోసేసి మంట ఎక్కువ తెప్పిస్తాం. ఎప్పుడైతే మనం మంట రావటానికి తెప్పించడానికి తేడా ఉంటుందండి. స్వతహాగా మనం ఆద్యధారతోటి హోమం చేసినప్పుడు వచ్చేటువంటి మంట అనేటువంటిది యోగవంతమైంది. కానీ నెయ్యి పోసేసి మనం తెప్పించడం వల్ల ఇందాక మనం నెయ్యి పోసాం, కళ్ళు బాగా నులుపుకుంటుంటే నెయ్యి పోసాం, దానివల్ల ఏమవుతుంది అంటే ఇటువంటి పనులు చేస్తే ఆ మంట ఎలా అయితే కనుక అంత చక్కగా వచ్చిందో ఆ రకంగా మన సుఖం తాత్కాలికంగా వస్తుంది, తర్వాత మళ్ళీ అది అయిపోతుంది. అందుకనే క్షణికం అనేటువంటిది వద్దు అంటారు. దీర్ఘకాలికం మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టాము అంటే అది దీర్ఘకాలికంగా ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ క్షణానికి అది మనకు వద్దు. అలా కావాలంటే కాస్త కష్టాన్ని మనం అధిగమించగలిగితే పురోగమనంగా దాని యొక్క ఫలితం తీసుకోగలుగుతాం. అన్నిట్లకన్నా ముందు యజ్ఞం దేనికోసం చేస్తున్నాము అంటే పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం హోమం చేశాం కదా ఇప్పుడు. అవునండి. ఎవరి గోత్రం పేర్లు మనం చెప్పలేదు. ఎందుకంటే ఇందాక మీకు 27 రకాల యుగ్మాలు ఉంటాయి. ఆ 27 రకాల వాటిల్లో ఎక్కడో ఏదో ఒకటి తేడా వస్తూనే ఉంటుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే స్వాహ అని వేసినప్పుడు ఈ పదార్థం అగ్నిహోత్రం దాటి అవతలికి వెళ్ళిపోతుంది. అంటే అది ఆయనకి చెందవలసినటువంటిది అవతలికి వెళ్ళిపోయింది. అదే మనకు చెందవలసింది ఏదైనా పక్కకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఒప్పుకోం. దానికోసం ఇవన్నీ ఆపేసి తెచ్చుకుంటాం మనం వెళ్ళి. సో ఆయన అగ్నిహోత్రం ఆయన చూడదు కదా, ఆయన లేడు కదా, మన దృష్టిలో ఏదో చేస్తున్నాం అన్నట్టుగా తీసుకెళ్ళి స్వాహాన్ని వేసినప్పుడు 4 చతురస్రం మేఖలం అనేటువంటిది ఏదైతే హోమగుండం ఉంటుందో దాన్ని దాటి బయటికి వెళ్తే ఆయనకి మనం రుణపడిపోయినట్టే, శేషం, అది పూర్తిగా అన్నట్టే హోమం. ఇవి ఉంటాయి. ఇటువంటివన్నీ మరి దోషాలే కదా. అలాగే పూర్ణాహుతి అంటారు. పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటి? హోమం దగ్గర మిగిలిన ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మొత్తం వేసేయటం. అంతేగాని పూర్ణాహుతి అనగానే 160 రకాలు 108 రకాలు ఇంత ప్యాకెట్లు ఇస్తారు, అందులో గడ్డి గాదం ఏదేం లేదు, అన్నీ వేసేస్తాడు. అది కాదమ్మా పూర్ణాహుతి. పూర్ణాహుతి అనగా అక్కడ యజ్ఞేశ్వరుడికి ఏదైతే మనం చూపించామో స్టార్టింగ్లో హోమానికి ముందు నెయ్యి వేయండి అని చెప్పాం. 2 తెల్ల వాళ్ళ దాంట్లో నెయ్యి వేయండి అన్నాం. ఆ నెయ్యి వేసినటువంటిది ఏదైతే పదార్థం ఉందో అది అగ్నిహోత్రం అయిపోవాలి, అది మనం ఆపకూడదు. హోమం పూర్తయిపోయింది, ఇది మిగిలిన పక్కన పెట్టేద్దాము, ఆ పదార్థం పూర్తి. అందుకని మొత్తం చేసేంత వరకు మనం చేయవలసిందే అన్న. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అక్కడ ఏ ద్రవ్యం అయితే మనం ఉంచామో ఆ ద్రవ్యం పూర్తిగా అయ్యే వరకు హోమం చేయాలి. 2, ఈ మంత్రం ఇన్నిసార్లు చేయాలి అని ఉంటుంది. అంటే ఎట్లా? ఇప్పుడు లక్ష్మీ గణపతి మనం 1000 సార్లు హోమం చేయాలి. 1,00,000 సార్లు జపం చేస్తే, 10,000 సార్లు తర్పణ చేస్తే 1000 సార్లు హోమం చేస్తాం. లేదనుకోండి 108 సర్వసాధారణంగా ఏదైతే కనుక సంఖ్య ఉంటుందో ఆ సంఖ్యానుసారం హోమం చేసేసి పూర్తి చేసుకోవడం. ఆ రకంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ జ్వాల కూడా అలా ప్రదక్షిణ రూపంలో తిరుగుతుందండి. మంట కూడా ప్రదక్షిణ రూపంలో. అందులో మనం కొన్ని ఫొటోస్ అవి తీసినప్పుడు రకరకాల రూపాలు అందులో మనం చూస్తూ ఉంటాం. ఏమన్నా ఏ క్రతువు చేస్తే ఆ రూపాన్ని అందులో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తాడు అనంటే దేవానాం ఆద్యమాహారం, భగవంతుడికి మనం హవిస్సు వేస్తున్నాము. మనం ఎట్లా అయితే కనుక మనకు కడుపు నిండా ఎంత కావాలో మనకు రుచిగా అయినటువంటివి బాగుండేటువంటి మనం ఎలా అయితే తింటామో భగవంతుడికి ఇచ్చే పదార్థం కూడా అలా సవ్యంగా ఉంటే మాత్రమే ఇవ్వగలగాలి. నలిగిపోయినవి, చినిగిపోయినవి, నాశనం అయిపోయినటువంటి నువ్వు తీసుకొచ్చి అంటే ఆయన ఏం చూస్తున్నాడు? వచ్చి మన యొక్క ఆలోచన ఏదో ఒకటి వేసేసామనుకోండి, ఫలితం రాకపోగా నిష్కృతి లేని దుష్కృతి లేని పాపం వస్తుంది. దానికి ఆ పాపం అనేది మనం బయటపడలేము. అటువంటి పాపం డబ్బులు ఇచ్చి కొనుక్కోవటమే. అందుకనే యజ్ఞం చేసేటువంటి వాటిల్లో దేవతా పూజా విధానంలో ఖర్చు ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే సరి అయినటువంటిది మనం తెచ్చుకోగలిగితే వాడగలిగితే అది ఖర్చే కాదు. నాసిరకంది తెచ్చుకుంటాం, అది తెచ్చుకోవడం దేనికి ఇంకా. కాబట్టి మనం యజ్ఞం చేసేటువంటి దాంట్లో 25 విధానాలు, 27 రకాల విధానాలు కాస్త అనులోమ విలోమ వెనక ముందు జరిగేటువంటి తత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అలా వెయ్యొద్దండి అంటే కోపం.
ఈ రకంగా చెయ్యండి అంటే కోపం, మాకు చేయగలుగుతుందండి రకరకాల మాట్లాడుతూ ఉంటారు. అవును. ఇవన్నీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, హోతాశనం అనేటువంటి ఉంటాయి. కనుక గోత్రనామాలు చెప్పుకోకుండా పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి అయినంత వరకు మనం ఎంతవరకు కూడా ఆ పొగలో నుంచి జ్వలించడానికి ఫస్ట్ సారి పొగలోంచి జ్వలించేది చక్కగా, రెండోసారి పొగ తట్టుకోలేక మనం నెయ్యి పోసాం, అది అంతెత్తు మనతో చేమైంది, వెంటనే తగ్గిపోయింది. సో మనకి ఏది కూడా తాత్కాలికం క్షణికం వద్దు, దీర్ఘకాలికమే మనకు ప్రయోజనం, జీవితానికి చాలా ఉత్తమము అనేటువంటిది యజ్ఞ రూపంలో మనం తెలుసుకున్నటువంటి విధానం. అందుకనే హోమం చేయడానికి మూలం ఏంటంటే ప్రత్యక్షంగా కొన్ని వాటికి మాత్రం హోమమే అవసరం, కొన్నిటికి పాశుపత ప్రయోగాలు అవి వేరు, దానికి హోమంతో పని లేదు. కానీ కొన్ని విషయాలలో యజ్ఞ రూపంలో భగవంతుడికి సమర్పించేటువంటిది ఆహుతి సమర్పణ ఏదైతే కనుక పళ్ళు కానీ పదార్థములు కానీ వేస్తామో తద్వారా ఆయనకి కడుపు నిండి మనం ఎందుకు చేశాము అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కదా. ఏ కర్మ ప్రారంధం నుంచి మనం బయటపడాలి, సంచిత పాపములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటపడాలని మనం అనుకుంటాం. కానీ ఈ కోరిక లేకుండా మనం హోమం చేసినప్పుడు దానికి కర్మ ఫలితం ఆ సంచిత దోషములు తీసేస్తుందమ్మా. అందువల్లనే హోమం అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలంటారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి